రక్షణ పొందుకోవడంలో కల ముఖ్యమైన విషయాలు. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనం ప్రకారము పాపమును విడిచిపెట్టి పశ్చాత్తాపముతో దేవుని సన్నిధిని మొరపెట్టవలెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం ప్రకారము విశ్వాసముతో రక్షకుని వైపు తిరగవలెను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం ప్రకారము దేవుని యొద్దకు మనలను తెచ్చుటకు క్రీస్తు వారు మనకు బదులుగా సిలువలో చనిపోయినని మనం గ్రహించాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం ప్రకారము క్రీస్తు ద్వారా దేవునితో సమాధాన పడాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 26వ వచనం ప్రకారము మనలను క్షమించి మన పాపములన్నిటినీ మోసుకొని పోయి క్రీస్తు వారు మన పక్షమున పరిహారం గావించినని మనం గ్రహించవలెను. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం ప్రకారము దేవుణ్ణి అంగీకరించిన వారు రెండవసారి జన్మించుట ద్వారా నూతన స్వభావమును పొందుతారు.